అదేం జరగలేదు. అది విధి విధానాల తర్వాత చేస్తాం. అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను వాట్సాప్ ద్వారా. పిఆర్ఓ గారు మీకు సర్క్యులేట్ చేసేస్తారు. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ నుంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. అండ్ ఈ డిస్కషన్ ఇక్కడ రాలేదు. పిఎస్సిలో ఇంకా డిస్కషన్ అది రాలేదు. నేను డిస్కషన్ ఓన్లీ పిఎస్సి కమిటీలో జరిగిన డిస్కషనే మీకు తెలియజేస్తున్నాను అఫీషియల్గా. అంతవరకే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి 2 ఉన్నాయి, మన డిప్యూటీ సీఎం గారికి 2 ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు ఇస్తాము. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లో సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ చెప్తాం. ఎమ్మెల్సీకి ఎంత ఉంటాయి ఇప్పుడు ఉన్న దానికి అలా ఆ డిస్కషన్ రాలేదు. బట్ సీఎం గారు ఏమన్నారంటే నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి టర్మ్ కంప్లీట్ అయినాక ఇంకోసారి టర్మ్ కూడా దొరకవచ్చు, బట్టిగానే వేస్ట్ పెట్టేది. అది కూడా ప్రక్రియ ముందుగా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రారంభించిన తర్వాతనే రాజకీయ నాయకులకు వాళ్ళ గురించి ఆలోచన, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, సెక్రటరీలు, సీనియర్ నాయకులు, షబీర్ వాళ్ళ అంటూ మళ్ళీ ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చిన వాళ్ళందరిది ఒక లిస్ట్, కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని, లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ భాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ 2 ఇయర్స్ ఉంటుంది నామినేటెడ్కు, ఇంకో 2 ఇయర్స్ కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ పోయే లోపల. తొందరగా ఇస్తే 2 టర్ములు చేసే అవకాశం ఉంటుంది, తొందరనే ఇస్తామనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది.